ముందుగా ఫిషెస్ని బాగా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ అండ్ ఉప్పు యూజ్ చేసి వాష్ చేసుకోవడం వల్ల మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది. వాష్ చేసుకోవడం అయిపోయాక ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసేసుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, పీసెస్ పాడవకుండా. ఆ పీసెస్కి మొత్తం ఈ కారం ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేపలకు సరిపడా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా. అలాగే ఫిష్ కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, సపరేట్ కట్ చేసిన ఆనియన్స్ వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు అలా ఉంచేసుకొని నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసిన బ్రౌనిష్ కలర్ ఆనియన్స్ని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేశాక ఆనియన్ స్మెల్ పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల మనకు అడుగు అంటుకోకుండా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ పసుపు వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అండ్ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక మనం ముందుగా చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. అన్ని పీసెస్ వేసాక ఒకసారి అంతా కలిసేలాగా, ఆనియన్ పేస్ట్ అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఫిష్ పీసెస్ అలా 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అవి ఉడికాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకోవాలి. అలాగే మసాలాలు ముందుగానే యాడ్ చేసేసుకోవాలి. ఫిషెస్కి గరం మసాలా, ఫిష్ మసాలా, పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడిని ముందుగానే మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం పీసెస్కి మంచిగా గ్రేవీలో కలిసిపోయేలాగా ఒక 5 మినిట్స్ అలా ఉడికించి వేసుకోవాలి. మసాలాలు బాగా పీసెస్కి పట్టినాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పులుసు మరిగినాక మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్. మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనకి ఇలా ఆయిల్ పైన కనిపించాలి. అలా కనిపిస్తే మనకి బాగా ఉడికి మంచి టేస్టీగా ఉంది అని అర్థమైపోతుంది.